కళ్యాణ్ పడాల బిగ్ బాస్ చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయం. వేలాది మందిని దాటుకుని అగ్ని పరీక్ష వరకు చేరుకున్న సోల్జర్ ఆ తర్వాత ఫస్ట్ కామనర్గా హౌస్లోకి అడుగుపెట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అలాగే చివరి కెప్టెన్ సైతం అయితేనే అయ్యాడు. తన ఆట మాట తీరుతో ఆడియన్స్ హృదయాన్ని గెలుచుకుని చివరికి బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ గెలుచుకున్నాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 ప్రైజ్ మనీ 50 లక్షలు. ఇదే విషయాన్ని ఈ సీజన్లో ఎంతో గ్రాండ్గా ప్రకటించారు నాగార్జున. కానీ చివరికి కళ్యాణ్ ఎంత అందుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. బిగ్ బాస్ 9 ఫినాలే 15 లక్షలు బ్రీఫ్ కేసు తీసుకుని బయటకు వచ్చాడు డీమన్ పవన్. మూడో స్థానంలో ఎలిమినేట్ అయిన డీమన్ 15 లక్షలు సూట్ కేసు అందుకున్నాడు. ఆ తర్వాత 20 లక్షలు ఆఫర్ చేయగా తనూజ కళ్యాణ్ ఇద్దరు రిజెక్ట్ చేశారు. చివరికి కళ్యాణ్ విజేతగా నిలిచి 35 లక్షలు సొంతం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి వచ్చేది మొత్తం 35 లక్షలు కాదు. 30 లక్షలతో పాటు అతనికి ఒక కారు మరో 5 లక్షలు ఓచర్ అందించారు. కానీ 30 లక్షలు అతనికి వచ్చేది కేవలం 16 లక్షలు మాత్రమే. ప్రైజ్ మనీ నుంచి 27 లక్షలు ట్యాక్స్ జీఎస్టీ పేరుతో తగ్గిస్తారు. ఆ ట్యాక్స్ అన్ని మినహాయించుకున్న తర్వాత అతను మిగిలిన డబ్బు అందిస్తారు. అది కూడా వెంటనే కాకుండా అగ్రిమెంట్ ప్రకారం అన్నీ పూర్తయిన తర్వాత అమౌంట్ ఇస్తారు. అన్ని ట్యాక్స్ కట్టగా విజేతకు వచ్చేది కేవలం 23 లక్షలు మాత్రమేనని సమాచారం. కళ్యాణ్ ప్రైజ్ మనీ 35 లక్షలు, అందులో జీఎస్టీ 43% మినహాయిస్తే చేతికి వచ్చేది 16 లక్షలు. ఇక కారు కూడా జీఎస్టీ ఉంటుంది. అలాగే మరో 5 లక్షలు ఓచర్ మాత్రం జీఎస్టీ లేకపోవచ్చు అంటున్నారు. మొత్తం కళ్యాణ్ చేతికి వచ్చేది 16 లక్షలే అని చెప్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ముగిసింది కానీ హంగామా ఇంకా ముగియలేదు. కళ్యాణ్ పడాల అభిమానులు ఇంకా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్గా కళ్యాణ్ అడుగుపెట్టాడు. అగ్ని పరీక్షలో సత్తా చాటి ఇక్కడి వరకు వచ్చి ఒక గొప్ప విన్నర్గా అతను ఎమర్జ్ అయ్యాడు. కానీ తన గేమ్ స్ట్రాటజీని మార్చుకుని ప్రతి వారం పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ప్రతి టాస్క్లో అద్భుతంగా పెర్ఫామ్ చేస్తూ టాప్ రేస్లోకి దూసుకొచ్చాడు. బిగ్ బాస్ టైటిల్ దక్కించుకోవడానికి కళ్యాణ్ హౌస్ లోపల ఎంత చేయాలో అంత చేశాడు. హౌస్ బయట కళ్యాణ్కి తన అభిమానుల నుంచి సపోర్ట్ దక్కింది. కానీ ఊహించిన విధంగా ఒక వ్యక్తి కళ్యాణ్కి బలమైనటువంటి సపోర్ట్గా నిలిచారు. ఆమె ఎవరో కాదు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్. గీతూ రాయల్ కళ్యాణ్ కోసం ఒక రేంజ్లో ప్రమోషన్స్ చేశారు. కళ్యాణ్ బిగ్ బాస్ టైటిల్ గెలిచి బయటికి రాగానే అతనికి కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ చేశారు. ఈ సెలబ్రేషన్స్లో ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ కూడా పాల్గొన్నారు. వీళ్ళంతా పెద్ద హంగామా చేశారు. తను టైటిల్ గెలిచి స్టేజ్ దిగి రాగానే ప్రియా శెట్టి ముందుగా నీ గురించే చెప్పిందని కళ్యాణ్ గీతూతో అన్నాడు. గీతూ నీ కోసం అద్భుతంగా ప్రమోట్ చేసిందని ప్రియా శెట్టి చెప్పింది. 4 గంటలు లైవ్లో కూర్చుని ఒక్కటికి ఇక్కడికి ఇచ్చి పడేసిందని ప్రియా చెప్పినట్టు కళ్యాణ్ గీతూతో అన్నాడు. ఈ వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గీతూ స్పందిస్తూ నేను చేసింది ఏమీ లేదు, నువ్వు గేమ్ అంత బాగా ఆడావు, నీ గేమ్కి నేను మీడియంగా ఉన్నాను అంతే, క్రెడిట్ మొత్తం నీదే అని గీతూ పేర్కొంది. చివరిలో నువ్వు తనుజ స్టేజ్ మీదకి వెళ్ళగానే నీ గుండె ఎలా కొట్టుకుందో తెలియదు కానీ నా గుండె మాత్రం చాలా వేగంగా కొట్టుకుందని గీతూ తెలిపింది. గ్రాండ్ ఫినాలే రోజు ఉదయం నుంచి తనుజ విన్నర్ అని చెప్తూనే ఉన్నారు కానీ నేను నమ్మలేదు. కళ్యాణ్ మాత్రమే గెలుస్తాడని చెప్పానంటూ గీతూ పేర్కొంది. పక్కనే ఉన్న ధను శ్రీజ కళ్యాణ్ అంటే ఫ్లవర్ అనుకుంటావా ఫైరు అంటూ అగ్గిపుల్ల వెలిగించి మరీ క్రేజీగా చెప్పింది దమ్ము శ్రీజ. ఆ తర్వాత పరిస్థితులు మీరు చూస్తే తను లైవ్ కూడా పెట్టాడు ఒకటి కళ్యాణ్. ఆ లైవ్లో కూడా చాలా క్లియర్గా నాకు సపోర్ట్గా నిలిచింది తనుజ చాలాసార్లు. నాకేమీ నిలవలేదని నేను ఏ రోజు చెప్పలేదు. గేమ్ పరంగా కొన్నిసార్లు నిలిచింది, ఎమోషనల్గా కొన్నిసార్లు నిలిచింది. హౌస్లో నేను వెనకపడిపోయిన ప్రతిసారి తనే నన్ను నిలబెట్టింది అని కూడా కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది తన లైవ్లో.